అరే నాయనా, నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత NDRI రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే. చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతుకు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది. అంటే చేసేది ఏమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో NDRI రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ఉంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది CBI సిట్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక CBI సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, NDDB రిపోర్టు, NDRI రిపోర్టు, అదేవిధంగా CFTRI రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా? తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు, ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పార్వశంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకు నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు. కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు, మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా